చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏపీ రెడీ అవుతోంది. ఏపీలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యోగాంధ్ర 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21న జరిగే ఈ వేడుకను విజయవంతంగా చేసేందుకు 1 కోటి మంది ప్రజలను భాగస్వామ్యాలను చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 21న రాజధాని అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి యోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో 1000 మంది చొప్పున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా వారోత్సవాలు జరగనున్నాయి. ఒక జిల్లా, ఒక థీమ్తో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని 56 పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక యోగా సెషన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి జిల్లాకు 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల మంది యోగా శిక్షకులకు అదనంగా మరో 1 లక్ష మందికి శిక్షణ ఇచ్చి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా న్యాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ ఆసనాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలపై తాను రూపొందించిన వీడియోలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తుల కోసం శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో పలు కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురు చూస్తున్న దాతల కోసం ప్రతిరోజు 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయించనుంది. ఈ కొత్త విధానం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో 2025 మే 1వ తేదీ తర్వాత శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చిన దాతలు ఈ ప్రత్యేక కోటాకు అర్హులవుతారు. ఈ 300 టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్లైన్లో రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. తాజా మార్పుల ప్రకారం వీటిలో 500 టికెట్లను 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ కోసం, మరో 200 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కింద కేటాయిస్తారు. మిగిలిన 800 టికెట్లు కరెంటు బుకింగ్ కోటా నుంచే 300 టికెట్లను దాతలకు కేటాయిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఒకవేళ దాతల కోటాలో టికెట్లు మిగిలిపోతే వాటిని తిరిగి సాధారణ కరెంటు బుకింగ్ కోటాలో కలుపుతారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యుఎస్ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. తాత్కాలిక వలసదారులు గ్రీన్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలసల సేవల సంస్థ ఈ నెల 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా DHS వివరణ ఇచ్చింది. ఇదేమీ విస్తృత స్థాయి విధాన మార్పేమీ కాదని వెల్లడించింది. దరఖాస్తుదారుడు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా, స్వదేశానికి వెళ్లాలా అన్న దానిని ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనే అని పేర్కొన్నది. ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తు చేయడమే మే 21న ఇచ్చిన మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సమయంలో కూడా వారు యుఎస్లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.